ఎవరిలో అయితే ఈ అంగం స్తంభన సమస్య జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండి అండ్ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందో, లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా పెనిస్ మధ్యలో మెత్తగా అయిపోతుందో, అటువంటి వాళ్ళలో ఈ టాబ్లెట్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. స్టార్టింగ్ ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెనిస్ గట్టిగానే ఉండి కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసే టైంకి బెండ్ అయిపోతున్నా, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో మెత్తగా అయిపోతున్నా, ఇటువంటి వాళ్ళలో ఈ పీడీఈ5 ఇన్హిబిటర్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. వీటిని ఎప్పుడూ కూడా చాలా తక్కువ డోస్‌లో స్టార్ట్ చేయాలి. అంతేగాని ఒకేసారి 50 ఎంజీ, 100 ఎంజీ టాబ్లెట్స్ వేసుకుంటే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా చాలా తక్కువ డోస్‌తో స్టార్ట్ చేసుకుంటేనే ఈ టాబ్లెట్స్ వల్ల బెనిఫిట్ జరిగిద్ది. అండ్ సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి పెపావరిన్ ఇంజెక్షన్స్ అంటారు. ఈ పెపావరిన్ ఇంజెక్షన్స్ అనేది డైరెక్ట్‌గా పెనిస్‌కి పేషెంట్సే ఇంజెక్షన్ చేసుకోవాలనమాట. బట్ ఇది చానా పెయిన్‌తో ఉండే ప్రాసెస్ అండ్ దీని రిజల్ట్స్ కూడా అంత కన్సిస్టెంట్‌గా ఉండవు. ఒకసారి కొన్నిసార్లు ఆ ఇంజెక్షన్ డోస్‌కి ఎరెక్షన్ వచ్చిద్ది. కొన్నిసార్లు ఆ ఇంజెక్షన్ చేసుకున్నా కూడా ఎరెక్షన్ రాదు. కొన్నిసార్లు ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఎరెక్షన్ 10-20 మినిట్స్ ఉంటది. కొన్నిసారి 1 మినిట్‌లో, 2 మినిట్స్‌లోనే ఎరెక్షన్ తగ్గిపోయిద్ది. పెద్ద కన్సిస్టెన్సీ ఉండదనమాట ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్‌తో. సో, ఇది ఆల్‌మోస్ట్ టోటల్లీ ఔట్‌డేటెడ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా షాక్ వేవ్ థెరపీ అంటారు. ఈ ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా షాక్ వేవ్ థెరపీ అనేది ఎవరిలో అయితే డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళలో బాగా యూజ్ అయిద్దనమాట. ఈ షాక్ వేవ్ థెరపీ లేదా ఆహ్, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది.